రథం గంభీరంగా నిలబడి ఉంది. యుద్ధానికి ముందు ఉన్న నిశ్శబ్దం, వేలాది ప్రాణాలు తీయబోయే తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది. అర్జునుడి హృదయం లోలోపల ఒక కొత్త సంఘర్షణతో కొట్టుకులాడుతోంది. నేను పనిచేయాలా లేక వదిలివేయాలా? ఈ గందరగోళం అతని ధనుస్సును పక్కన పెట్టేలా చేసింది. అర్జునుడు కృష్ణుడివైపు తిరిగి చేతులు జోడించి నిలబడ్డాడు. మాధవ, జ్ఞానం ద్వారా కర్మలను త్యజించమని ఒకసారి చెబుతున్నావు. మళ్ళీ నిష్కామ కర్మయోగం చేయమని ప్రోత్సహిస్తున్నావు. ఈ రెండింటిలో మానవుడికి ఖచ్చితంగా శ్రేయస్కరం ఏది సులభమైన మార్గం? స్పష్టంగా చెప్పు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. పార్థ, కర్మల త్యాగం, సన్యాసం, కర్మలను ఆచరించడం, యోగం, ఈ రెండూ మోక్షాన్ని ఇస్తాయి. అయితే కేవలం కర్మలను వదిలివేయడం కంటే ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించడం, నిష్కామ కర్మయోగం గొప్పది, సులభమైనది. కర్మయోగం లేకుండా సన్యాసం పొందడం కష్టం. నిజమైన కర్మసన్యాసి ఎవరంటే అతడు ద్వేషించడు, కోరుకోడు. అతడు సుఖదుఖాలకు అతీతంగా ఉంటాడు. ద్వంద్వాలు లేనివాడే బంధాల నుండి సులభంగా విముక్తుడవుతాడు. కర్మల ఆచరణలో ఉండి నేను కర్తను కాదు అనే జ్ఞానం కలిగి ఉండాలి. శ్రీకృష్ణుడు అర్జునుడివైపు చూసి వివరించాడు. కేవలం పనులు చేయకుండా ఉండడం వలన ఎవరూ సిద్ధులు కారు. ఈ ప్రపంచంలో ఉంటూ లోపల ఎలాంటి అంటకాకుండా ఉండడం నేర్చుకోవాలి. దీనికి గొప్ప ఉదాహరణ కమలం ఆకు. కమలం ఆకు నీటిలో ఉండి కూడా దానికి అంటదు. అలాగే కర్మఫలాలను ఆశించకుండా కేవలం విధిగా పనులు చేసేవాడు పాపానికి అంటడు. శరీరం పనులు చేస్తున్నా నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలివేయాలి. కాయం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు మాత్రమే కర్మలు చేస్తాయి. జ్ఞాని యొక్క గొప్ప రహస్యం ఇదే. చూడటం, వినడం, తాకడం, వాసన చూడటం, తినడం, నడవడం, నిద్రపోవడం, ఏం చేస్తున్నా ఇంద్రియాలు తమ పనులను చేస్తున్నాయి. నేను ఏ పని చేయడం లేదు అని అతడు తెలుసుకుంటాడు. ఆత్మ కేవలం సాక్షి మాత్రమే. అతడు ఈశ్వరుడికి తన కర్మల ఫలాలను అర్పించి అంటకాకుండా ఉంటాడు. నిజమైన జ్ఞానం సమదృష్టిలో ఉంది. జ్ఞాని అయినవాడు పండితుడైన బ్రాహ్మణుడిలో, గౌరవనీయమైన ఆవులో, బలమైన ఏనుగులో, నిరాదరణకు గురైన కుక్కలో, తుదకు చండాలుడిలో కూడా ఒకే ఆత్మను చూస్తాడు. విభేదాలను అతడు చూడడు. సమదృష్టి కలవారు ఇక్కడే మోక్షాన్ని పొందుతారు. అర్జున, ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖాలు మొదట అమృతంలా ఉన్నా అంతిమంగా దుఃఖాన్ని ఇస్తాయి. అవి తాత్కాలికమైనవి, ఆది అంతములు కలవి. శాశ్వత సుఖం బాహ్య ప్రపంచంలో లేదు, అది నీ ఆత్మలోనే ఉంది. ఇంద్రియ సుఖాలను త్యజించి ఆ అంతర్గత ఆనందాన్ని అనుభవించేవాడే నిజమైన యోగి. కృష్ణుడు తన ఉపదేశాన్ని ముగించాడు. కర్మను ప్రేమగా, నిస్వార్థంగా చేస్తూ అంతర్గత ఆనందంలో స్థిరంగా ఉండేవారు ఈ ప్రపంచంలోనే జీవన్ముక్తులు అవుతారు. ఇదే కర్మ సన్యాస యోగం యొక్క సారం. అర్జునుడు ధనుస్సు పట్టుకున్నాడు. కాని ఇప్పుడది కేవలం విధిగా, అంటని పనిగా మారినట్లు అనిపించింది.